ఇది కానటువంటి శరీరం పైన నాది అనేటువంటి భ్రాంతిని పెట్టుకున్నటువంటి వాడవి ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా? ఏడవకు, ఆనందంగా ఉండు. జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రామ గోవింద జో జో అంటుంది. అన్నాంబుపానాదిభిరేవ కస్య నతేస్తి వృద్ధి. ఒక ఆలోచన చేయవచ్చు మనం, ఏమిటి అని అంటే, ఈ శరీరాన్ని మనము బాగా పోషిస్తూ ఉన్నాం. చిన్నప్పుడు పుట్టగానే మనకి ఏ శరీరం ఉన్నదో ఆ శరీరము 21 వరకు ఉండదు, నామకరణం వరకు పెద్ద పెరుగుతుంది. నామకరణం అప్పుడు పెరిగినటువంటి ఏ శరీరం ఉన్నదో అది అట్లానే ఉండదు, అన్నప్రాశనం వరకు కొంచెం పెద్ద పెరుగుతుంది. అప్పటికి అట్లా ఉండదు. అన్నము పంచభక్ష పరమాన్నాలు తినగా 10 ఏళ్ల వయసు వచ్చినది అన్నప్పుడు, పుట్టినప్పుడు ఇట్లా ఉన్నాను, పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆల్బమ్ ఫోటోలు చూస్తూ ఉంటే, అబ్బా పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఉన్నాను. ఎందుకు ఈ శరీరంలో ఈ విధమైనటువంటి రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి అంటే, మదాలస అంటున్నది, అన్నాంబుపానాదిభిరేవ కస్య నతేస్తి వృద్ధి నచతేస్తి హాని. అన్నాన్ని తిన్నావు, నీళ్లను తాగుతూ ఉన్నావు, రకరకాలైనటువంటి భోగ వస్తువులనన్నిటినీ వేస్తూ ఉన్నావు. దీంట్లో ఏమేం వేసినావు? దీంట్లో రకరకాల వస్తువులు, అటుకులు, ప్యాలాలు, రకరకాల గులాబ్ జామున్లు, కాకినాడ కాజాలు, ఒకటేమిటి రకరకాల వస్తువులను దీనిలో వేస్తూ ఒక్కొక్క వస్తువును ఈ శరీరంలో వేస్తూ ఉండడం వలన ఆ శరీరంలో ఏ విటమిను, బి విటమిను, సి విటమిను, రకరకాల విటమిన్లు పుడుతూ ఉన్నాయి. దానిలో కొన్నిటితో కళ్ళతో రూపాన్ని చూస్తున్నావు, కొన్నిటితో చెవులతో శబ్దాన్ని వింటున్నావు, కొన్నిటితో విటమిన్స్తో నాలుక పైన వేసినటువంటి పదార్థాలు ఇవి తీయగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నావురా. ఆహారాన్ని స్వీకరించడం వలన, నీళ్లను తాగడం వలన, రకరకాల వస్తువులను ఈ నోట్లో వేయడం వలన పెరుగుతూ ఉన్నటువంటిది ఏది? శరీరం పెరుగుతున్నది. శరీరం ఎవరికి సంబంధించినది? శరీరం ఎవరికి సంబంధించినది అంటే, నాకు పుట్టిన ఏ జీవుడైనటువంటి నీవున్నావో నీకు సంబంధించినది. ఇంతమంది ఉన్నాం ఇప్పుడు మనం ఈ మందిరంలో, ఎవరి జీవము సంబంధించినటువంటి శరీరాలు వాళ్లకు ఉన్నాయి. అందుకని నీ శరీరం ఎవరికి సంబంధించినది అంటే, విడివిడిగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి జీవుడైనటువంటి ఆ జీవునికి సంబంధించినది ఈ శరీరము అని ప్రతి వాళ్ళు విడివిడిగా ఇది నా శరీరము నా శరీరము అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శరీరం అనేటువంటిది ఆహారాన్ని స్వీకరించడం వలన పెరిగినది అని అన్న తర్వాత, పెరిగినటువంటి శరీరం సంబంధించిన పెరుగుదలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ చిన్నప్పుడు పుట్టగానే తల్లి యొక్క చన్నుపాలు తాగేటప్పుడు ఏ జీవుడున్నాడో, అన్నప్రాశనం చేసినప్పుడు ఏ జీవుడున్నాడో, పంచభక్ష పరమాన్నాలు తింటూ పెరిగి బాగా లావినటువంటి శరీరంతో కూడుకున్న ఏ జీవుడున్నాడో ఆ జీవునికి మాత్రము పెరుగుదల అనేటువంటిది లేదు. జీవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఎట్లా ఉన్నాడో చైతన్య స్వరూపుడై, ఆనంద స్వరూపుడై వాడు అదే విధంగా ఉన్నాడు తప్ప వానికి ఏ విధమైనటువంటి పెరుగుదల అనేటువంటిది లేదు. మాట అంటున్నది మదాలస. అన్నాంబుపానాదిభిరేవ కస్య నతేస్తి వృద్ధి నచతేస్తి హాని. ఉపవాస వ్రతం కొంతమంది బాగా లావెక్కినాను అని చెప్పి ఏం చేస్తారు అంటే ఉపవాసాలు చేస్తారు. నెల రోజుల నుంచి నేను ఉపవాసం ఉన్నాను, 10 కిలోలు తగ్గిపోయినాను అని అంటారు. ఏం తగ్గుతుంది అక్కడ? శరీరం తగ్గుతుంది, కానీ ఆత్మ అనేటువంటిది తగ్గదు. ఆహారాన్ని సేవించడం వలన ఆత్మ పెరగనూ లేదు, ఆహారాన్ని తగ్గించడం వలన ఆత్మ అనేటువంటిది తగ్గనూ లేదు. లోకంలో చాలామంది ఒక వ్యక్తిని గౌరవించాలి అని భావించి చందనాలు పూస్తారు, పూలమాలలు వేస్తారు, రకరకాల వస్త్రాలతో అలంకారాలు చేస్తూ ఉంటారు. వాళ్లకు మదాలస ఏమంటున్నది కుమారునితోనంటే, ఒరే నాయనా, ఈ చందనాలు లేపనం చేయడం కానీ, గంధాలు లేపనం చేయడం కానీ, పూలమాలలు వేసి వస్త్రాలతో ఆభరణాలతో అలంకారం చేయడం కానీ, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవే తప్ప
లోపల ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినవి కావు. శుభాశుభై కర్మభిర్దేహమేతతో మదాది మూఢై కంచుకస్తేపి నద్ధః. లోపల ఒక జీవుడనేటువంటి వాడు ఉన్నాడు. ఆ జీవుడనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉంటాడు, ఏదానికి సంబంధం లేకుండా ఉంటాడు. ఏదానికి సంబంధం లేనప్పుడు మరి వాడు లేకపోతే పోతుంది కదా అని అంటే మదాలస అంటుంది, వాడు ఉండాలి, దేనికి సంబంధం లేకుండా ఉంటాడు. వాడు ఉండడు, ఈ శరీరమే ఉండదు, ఇంద్రియాలే ఉండవు. వాడే కనుక లేకపోయినట్టయితే ఈ శరీరం అనేది ఉండదు, ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఉండవు. ఉన్నది కదా ఈ శరీరము, ఈ ఇంద్రియాలు అని. ఈ శరీరముతో ఇంద్రియములతో ఏమైనా భోగాన్ని నీవు అనుభవిస్తూ ఉంటే అంటకుండా ఉంటాడు వాడు. తామరాకు పైన నీటి బొట్టు ఏ విధంగా తామరాకుకు అంటకుండా ఉంటుందో లోపల ఉన్నటువంటి జీవుడు కూడా అంటకుండా ఉంటాడు. మదాలస అంటున్నది తన కుమారునితో. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఈ మాటలన్నీ వినుకుంటూ ఒక్కొక్కసారి ఆవలింతలు తీస్తాడు. మనసు పడుతుంది, వానికి మనసున పట్టదు. మనకే అర్థమవుతుంది, అర్థం కాదు. డీప్గా ఆలోచన చేస్తూ ఏకాగ్రతతో ఈ విషయాన్ని మనం వింటే తప్ప చిన్న పిల్లవాడు ఇంకా మాటలు కూడా రానటువంటి ఆ పిల్లవాడికి ఏం మనసున పడుతుంది కనుక అయినా ఆవలింతలు తీస్తాడు. ఆ మాటలు వినుకుంటూ హాయిగా నిద్రపోతాడు. నిద్ర రాని సమయంలో వేదాంతపు మాటలు చెప్పినారనుకోండి, హాయిగా నిద్ర వస్తుంది. మీరైతే నిద్రపోతలేరు కదా. అందుకని పురాణం ప్రారంభం కాగానే ఈ వేదాంతాన్ని చెబుతూ ఉన్నాను ఈరోజు. ప్రారంభ సమయంలోనే నిద్రపోరెవరు. శుభాశుభై కర్మభిర్దేహమేతత్. పుణ్యకర్మలను ఆచరించినాడు ఈ జీవుడు, ఈ శరీరాన్ని ధరించినటువంటి వాడి పుణ్యకర్మలను బాగా ఆచరించడం వలన ఈ జీవునికి సుఖాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయిరా నాయన. పాపకర్మలను బాగా ఆచరించినాడనుకో పాప నిమిత్తమైనటువంటి దుఃఖాలు అనేటువంటివి వీనికి ఏర్పడుతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి జీవుని యొక్క సాన్నిధ్యముతో ఈ శరీరము సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది, పుణ్యకర్మల వలన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. సుఖమును అనుభవించినా నీవు దుఃఖాన్ని నీవు అనుభవించినా కానీ ఈ రెండిటితో నాకు సంబంధం లేదు అని కేవలం సాక్షి మాత్రంగా ఉంటుంది లోపల చైతన్యము. వాడిని జీవుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నటువంటి లోపల ఉన్న ఏ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు మనకేం కావాలి ఇప్పుడు ఆలోచన చేసి చూడండి. మనకు కొడుకు పుట్టినాడు, పుట్టినటువంటి కొడుకు మనకేం కావాలి? ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. ఎందుకు ఆలోచిస్తున్నారు? పుట్టినటువంటి కొడుకు మనకేం కావాలి? పుట్టినటువంటి బిడ్డ మనకేం కావాలి? బిడ్డ అని అనుకుంటాము. కానీ పుట్టినది శరీరము, శరీరము పైన అభిమానాన్ని పెట్టుకుంటాము. లోపల ఉన్నటువంటి ఏ చైతన్యం గురించి ఏదైతే ఉన్నదో దాని గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటి మదాలస అంటే, లోపల ఉన్నటువంటి చైతన్యం నీకేం కావాలి? లోపల ఉన్నటువంటి చైతన్యం నీకేం కావాలి అని ప్రశ్న వేసినట్టయితే కొంచెం బాగా ఆలోచించాలి మనం. లోపల ఉన్నటువంటి చైతన్యం నాకేం కావాలి? వాడు కొడుకు కావన్నా, వాడు బిడ్డ కావన్నా అని అంటే లోపల ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో కొడుకు లోపల అదే చైతన్యము తల్లి లోపల ఉన్నది, అదే చైతన్యము తండ్రి లోపల ఉన్నది. అందరిలో ఒకే రకమైనటువంటి చైతన్యం ఉన్నప్పుడు దీనికి అదేమవుతుంది, దానికి ఇదేమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇది మనకు విశ్లేషణగా చక్కగా అర్థం కావాలి అంటే ఆధునికమైనటువంటి ఉపమానాన్ని మనం తీసుకోవాలి. మైకు వస్తువు ఉన్నది దేనివలన? కరెంటు వలన. బల్బు వెలిగితే వెలుతురు వస్తుంది దేనివలన? అన్నం వండుకునేందుకు పొయ్యి పెట్టుకుంటాము. వండేటువంటి వంట దేనివలన మనం వండగలుగుతున్నాము? కరెంటు వలన. ఏతావత వంట వండేటువంటి సాధనమైనటువంటి పొయ్యిలో ఉన్నదేమిటి? కరెంటే. శబ్దాన్ని వినిపించేటువంటి మైకులో ఉన్నటువంటిది ఏమిటి? వెలుతురు వచ్చేటువంటి బల్బులో ఉన్నటువంటిది ఏమిటి? అయినప్పుడు బల్బుకు మైకుకు, మైకుకు పొయ్యికి, పొయ్యికి ఫ్రిడ్జ్కు ఏం సంబంధం ఉన్నది? ఏం సంబంధం ఉన్నది? ఒకవేళ సంబంధం ఏమీ లేదు అని అనకుండా ఏదైనా ఒక సంబంధం ఉన్నది అని చెప్తే అదొక సంబంధం అవుతుంది. అదేం సంబంధం అంటే కరెంటు సంబంధము. కరెంటు సంబంధం.
ఎట్లానో ఈ ఉపమానము ఒక కొడుకులో ఉన్నటువంటి చైతన్యము తండ్రిలో ఉన్నది, తండ్రిలో ఉన్నటువంటి చైతన్యము తల్లిలో ఉన్నది, తల్లిలో ఉన్నటువంటి చైతన్యం వాడకట్టులో ఉన్న వాళ్ళందరిలో ఉన్నది, వాడకట్టులో ఉన్న వాళ్ళందరిలో ఉన్నటువంటి చైతన్యం పురాణం వినే శ్రోతల్లో కూడా ఉన్నది, పురాణం చెప్పే వాణిలో ఉన్నది అని అన్న తర్వాత ఏమి సంబంధం మనకందరికీ? తల్లి తండ్రి గురువు శిష్యుడు ఇవేవి కాదు. ఏ సంబంధము అనంటే చైతన్య సంబంధము. ఎందుకురా నాయన ఏడుస్తావు నీవు? నాకు వీడు తండ్రి దూరం ఈనాడు అని ఏడవాలి. వాడు దూరం అవ్వడం ఎక్కడా? వాడు నీకు తండ్రి అవుతాయి కదా. ఇది నాకు తల్లి, నాకు దూరమైనది, అందుకని ఏడుస్తూ ఉన్నాను అంటే దూరం అవ్వడం ఎక్కడ? ఆ తల్లిలో ఉన్నటువంటి చైతన్యము నీలో ఉన్న చైతన్యము ఒకటేనప్పుడు ఏడుపెందుకురా నాయన? జో 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 అచ్యుతానంద దో దో ముకుంద జో జో మమేతి కించిన్న మమేతి కించిత్ భౌతం సంఘం బహుధా మాలపేథాః దుఃఖాని దుఃఖోపగమాయ భోగాన్ సుఖాని జానాతి విమూఢచేతాః హాసో అస్థి సందర్శనం అక్ష్మియుగ్మం. లోకంలో ఎదుటివాడు నాకు స్నేహితుడైనాడు అని నీవు సంతోషపడుతూ ఉన్నావు, వాడు నవ్విస్తే నీవు నవ్వుతూ ఉన్నావు, వాడు నీకేమైనా కష్టాన్ని కలిగిస్తే నీవు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కానీ ఏ దాని వలన నీవు నష్టపోతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా వాని వల్ల నేను సుఖాన్ని దుఃఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని వాళ్ళతో సాంగత్యాన్ని నీవెందుకు పెట్టుకుంటావు? నిరంతరము ఆనందంతో కూడుకొని ఉండవలసినటువంటి పరమాత్మ స్వరూపుడమైనటువంటి నీవు బలవంతాన నీవు బురదను పైన వేసుకుంటూ ఉన్నావు. ఏ సాంగత్యం ఉన్నదో సాంగత్యాన్ని పైన వేసుకొని దుఃఖము నీ స్వరూపము స్వభావము కానిదే అయినప్పటికీ ఆనందము నీ స్వరూపము స్వభావం అయ్యుంటూ ఉండగా నేను ఆనంద స్వరూపుడును అనే విషయాన్ని పక్కన పెట్టి ఓ అని ఏడుస్తూ కూర్చుంటున్నావు. బలవంతాన లేని దానిని నీ పైన వేసుకొని ఏడుస్తూ ఉన్నావు. ఉన్న నీ యథార్థమైనటువంటి స్వరూపాన్ని దూరం పెడుతున్నావురా నాయన. ఆకలి అనేటువంటిది నీకు లేదు, దప్పిక అనేటువంటిది నీకు లేదు. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి ఉంటుండగా నీవెందుకురా ఏడవడము? నీవు ఆనంద స్వరూపుడవు, ఆనందపడు. త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. హే కుమార, ఆనంద స్వరూపుడను నేను అనేటువంటి భావం నీకు ఏర్పడుతూ ఉన్నప్పుడు, పిల్లవాడు పెరుగుతున్నాడు మెల్లమెల్లగా, మొట్టమొదట ఊయలలో పడుకొని ఊపేటప్పుడు ఇవే మాటలు చెప్పుతూ ఉండేది. ఆ తర్వాత ఉగ్గన్నాలు తినే సమయంలో ఇవే మాటలు చెప్పుతూ ఉండేది. ఆ తర్వాత పిల్లవాడు ఆటలు పాటలు వాడే సమయంలో, నడకలు నేర్చిన సమయంలో కూడా ఇవే మాటలు చెబుతూ ఉండేది. అమ్మ సమీపానికి వెళ్ళినాడు అని అంటే చాలు ఉపనిషత్తులు వేదాంతాలు ఇవే మాటలు. ఎవరు చిన్నతనము నుండి ఈ విధమైనటువంటి రీతిలో పిల్లలకు ఏ విషయాలను మనం నేర్పుతూ ఉంటామో పిల్లలకు ఆ విషయాలే కరతలామలకమవుతాయి. ఆ విషయాలందే వాళ్ళు నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అందుకని ఈ మదాలస తనకు పుట్టినటువంటి ఏ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు ఈ విధమైనటువంటి పునరపి జననాత్మకమైనటువంటి సంసార చక్రంలో కొట్టుమిట్టాడకుండా ఉండేటువంటి స్థాయి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆమె బోధించడం ప్రారంభించినది. లోకంలో నిజమైన మొట్టమొదటి గురువు ఎవరు అని ప్రశ్న వేస్తే తల్లే గురువు, తండ్రి రెండవ గురువు, విద్యలు నేర్పేటువంటి వాడు, ఉపదేశాలు చేసేటువంటి వాడు మూడవ గురువు అవుతాడు వాడు. అందుకని ఉపదేశం చేసేటువంటి మొట్టమొదటి గురువే గనక ఒకవేళ సరి అయినటువంటి రీతిలో ఉపదేశాన్ని చేయలేదు పిల్లలకు అని అంటే ఆ పిల్లల యొక్క ఎదుగుదల ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? అందుకని మొట్టమొదట తల్లి తన పిల్లలకు హితాన్ని బోధించాలి అని అంటే తల్లికి ఆ విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. తల్లికి గనక ఒకవేళ విషయాలన్నీ తెలిసి ఉండకపోయినట్టయితే పిల్లలకు ఎట్లా బోధిస్తుంది? అందుకని మదాలస ఏముంటుంది పిల్లవాడితో అనంటే, చైతన్య స్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో
ఆ పరమాత్మ నిర్గుణ నిరాకారుడైనటువంటి వాడురా. ఒకవేళ నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మకు స్వరూపమేది అని ప్రశ్న వేసినట్టయితే వాడు ఆనందస్వరూపుడు అనే మాటను చెప్పాలి. ఆనందస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు సంబంధించిన సాక్షాత్కారం కావాలి అంటే కర్మలను వదిలిపెట్టాలి. కర్మలను వదిలిపెట్టడము అనంటే కర్మలపైన ఉండేటువంటి ఫలాపేక్షను వదిలిపెట్టాలి. ఒక యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నాము, ఎందుకు చేస్తున్నారయ్యా ఈ యజ్ఞాన్ని అంటే నాకు స్వర్గలోకం కావాలి అని చేస్తున్నాను అన్నాడు అనుకో, నీవు స్వర్గలోకాకాంక్షను వదిలిపెట్టాలి. ఏం చేయాలి? నాకు యజ్ఞం చేస్తూ ఉన్నాను, ఇది కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు ఎందుకు అని ప్రశ్న వేస్తే నాకు ప్రమోషన్ కావడానికి అని అనకూడదు, పరమేశ్వర ప్రీతి కోసమే చేస్తూ ఉన్నాను అనాలి. ఈ విధంగా నీవు ఆచరించేటువంటి ఏ కర్మలున్నాయో కర్మల యొక్క ఫలాన్ని వదిలిపెట్టు. పుణ్యకర్మలను వదిలిపెట్టు, పుణ్యకర్మల వల్ల వచ్చేటువంటి ఫలాన్ని అపేక్షించకు. పాపకర్మలను ఆచరించకు. పాపకర్మలను నీవు ఆచరించకపోవడం వలన పాపకర్మ నిమిత్తమైనటువంటి దుఃఖము నుండి నీవు బయటపడతావు. ఇవి రెండూ నీకు లేవు అని అన్న తర్వాత సత్యజ్ఞానానంతానంద స్వరూపుడు అవుతావురా నాయన అని ఈ విధంగా ఉయ్యాలలో ఊపినప్పటి నుండి ప్రారంభించి పిల్లవాడికి ఉపనయన సంస్కారమే వివాహమయ్యేంత వరకు కూడా తల్లి దగ్గర ఇదే మాటలు విని 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 చివరికి ఆ పిల్లవాడు ఏమైపోయినాడు? వేదాంతి అయిపోయినాడు. ఏ పాఠశాలలోకి వెళ్ళే అవసరం లేకుండానే, ఏ గురువుల దగ్గర శుశ్రూష చేసే అవసరం లేకుండానే వాడు ఆ విధంగా మారిపోయినాడు. ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది తల్లులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియాలు చదివి పిల్లలు పుట్టినప్పటి నుంచి తెలుగు మాటనే మాట్లాడరు. కుక్కను చూపెడితే ఏమని చెప్తారు? పిల్లిని చూపెడితే ఏమంటారు? పిల్లి అని ఎవరైనా, అబ్బో మా పిల్లవాడికి అట్లా చెప్పకూడదండి, వానికి ఇంగ్లీష్ రాదు. ఒకవేళ తెలుగులో మనం అన్నాం అనుకోండి, పాలను చూపెట్టి ఇవి పాలు అని అంటే, పాలు కాదు స్వామి ఇవి మిల్క్ అంటాడు వాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శిక్షణ? తల్లి నుండి వాడు ఆ శిక్షణను పొందినటువంటి వాడి ఒక భాషను నేర్చుకుంటాడు. ఈనాటి కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా తల్లి ద్వారా నేర్చుకుంటూ ఉన్నారో, విక్రాంతుడు అనేటువంటి పిల్లవాడు కూడా తల్లి మూలకముగా మదాలస మూలకంగా ఈ విధమైనటువంటి వేదాంతిగా మారిపోయినాడు. పక్షులు ఈ కథను జైమినికి చెప్పుతూ ఉన్నాయి. జడుడు అనేటువంటి పేరు గల కుమారుడు తన తండ్రికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జడుని పేరేమిటి? సుమతి. తండ్రి పేరేమిటి? మహామతి. వింటూ ఉన్నాడు ఆయన. ఈ విధంగా పిల్లవాడు పెద్ద పెరిగినాడు. కాలాంతరంలో మళ్ళీ ఆ మదాలస గర్భాన్ని ధరించినది, రెండవ గర్భం. 9 మాసాలు మోసిన తర్వాత 10వ మాసంలో మళ్ళీ ఓ పిల్లవాడికి జన్మ ఇచ్చినది. పిల్లవాడికి నామకరణం చేసేటువంటి సమయం ఆసన్నమైనది. భర్త వచ్చినాడు. భర్త పేరేమిటి? ఋతుధ్వజుడు. రాగానే పిల్లవాడికి నామకరణం చేయండి అని ఇచ్చినది. ఇవ్వగానే పిల్లవాడికి ఇప్పుడు రెండవ పిల్లవాడికి నామకరణం చేస్తున్నాడు. సుబాహు అని పేరు పెట్టినాడు. ఏం పేరు పెట్టినాడు? సుబాహు. పేరు పెట్టి ఆమెకి ఇవ్వగానే ఆమె నవ్వినది. మళ్ళీ ఆ నవ్వు మామూలు నవ్వు కాదు, వెటకారపు నవ్వు, భయంకరమైనటువంటి నవ్వు, అవమానాన్ని పరిచేటువంటి నవ్వు. పోనీలేను ఊరుకున్నాడు. పిల్లవాడిని చేతిలో పెట్టి తన రాజకార్యాలకు తాను వెళ్ళిపోయినాడు. పెద్ద పిల్లవాడైనటువంటి విక్రాంతుడికి ఏ విధమైనటువంటి బోధ చేసినదో, ఏడ్చినప్పుడల్లా, స్నానం చేయించేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు ఏ విధమైనటువంటి వేదాంతాన్ని వానికి బోధించి వాడిని వేదాంతిని చేసినదో, ఈ రెండవ పిల్లవాడికి సుబాహుకు కూడా ఆ విధమైనటువంటి రీతిలోనే వేదాంతిని తయారు చేసినది. కాలం గడుస్తూ ఉన్నది. 3వసారి గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత 10వ మాసంలో పిల్లవాడికి జన్మనిచ్చినది. తన భర్తను పిలిచినది. భర్త పేరేమిటి? ఋతుధ్వజుడు. నామకరణం చేయవయ్యా అన్నది. పిల్లవాడికి నామకరణం చేసినాడు శత్రుమర్దనుడు అని. ఏం పేరు? ఈ పేర్లన్నీ చాలా విచిత్రంగా విలక్షణంగా ఉన్నాయి. కానీ
వేరి ఏరి కోరి కోరి అని పేరు పెడితే మళ్ళా చూసి నవ్వినది. మూడవసారి నవ్విన తర్వాత మొదటి నవ్వు కంటే రెండవ నవ్వులో బాధపడ్డాడు. రెండవ నవ్వు కంటే మూడవసారి గర్భాన్ని ధరించిన తర్వాత పేరు పెడితే బాధపడ్డాడు. మూడవసారి ఈయన బాధ తట్టుకోలేకపోయినాడు. పిల్లవాడిని ఇచ్చినాడు, వెళ్ళిపోయినాడు. మొదటి ఇద్దరి పిల్లలకు ఏ విధంగా వేదాంతాన్ని బోధించి అన్నం పెడుతున్న సమయంలో, స్నానం పోస్తున్న సమయంలో, పిల్లవాడిని పడుకోబెట్టే సమయంలో ఏ మాట మాట్లాడినా కానీ వేదాంతాన్ని మాట్లాడుతూ పిల్లవాడిని పెంచినదో అదేవిధంగా ఈ పిల్లవాడిని కూడా పెంచినది. వీడు కూడా వేదాంతి అయిపోయినాడు. 4వసారి గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత పిల్లవాడికి జన్మనిచ్చినది. పిల్లవాడు పుట్టినాడు. తన భర్తను పిలిచినది. భర్త పేరేమిటి? ఋతుధ్వజుడు వచ్చినాడు. ఇప్పుడు నేను పేరు పెట్టను అన్నాడు. ఎందుకంటే ఇదివరకు ముగ్గురికి పేర్లు పెడితే నీవు నవ్వినావు, అందుకని నేను పెట్టినటువంటి పేరు ఏదో నీకు నచ్చనట్టుగా ఉన్నది. ఆ నవ్వు ఏమైనది అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. వెటకారంగా నవ్వినావు కాబట్టి అందుకని నేను పెట్టని ఈ పిల్లవాడికి నీవే ఏదైనా సూచన చేస్తే ఆ సూచన ప్రకారంగా పిల్లవాడికి నేను నామకరణం చేస్తాను అనగానే ఆ పిల్లవాడికి తాను ఇష్టమైనటువంటి పేరు పెట్టినది. అలర్కా అని పేరు పెట్టు అన్నది. అలర్కా అని పేరు పెట్టినాడు. ఆమె చేతిలో పెట్టగానే నవ్వలేదు ఆమె. ఎందుకు అంటే ఆమెకి ఇష్టమైనటువంటి పేరు కాబట్టి ఆమె నవ్వలేదు. యోగ్య నక్షత్ర బంధూనాం. ఇప్పుడు మహారాజు గారికి ఒక సందేహం కలిగినది. ఏం సందేహం? మదాలస దగ్గర మదాలసతో అంటున్నాడు, హే మదాలస, ఇప్పుడు పుట్టినటువంటి ఏ 4వ పిల్లవాడున్నాడో వీనికి నీవు అలర్కుడు అని పేరు పెట్టినావు. ఇదివరకు పిల్లలకు పేరు పెట్టినప్పుడు ఎట్లా వెటకారంగా నన్ను చూసి నవ్వినావో ఆ విధంగా నీవు నవ్వడం లేదు. నేను పెట్టినటువంటి పేర్లు అంతా నవ్వేట్టుగా ఉన్నాయా? నీవు పెట్టినటువంటి ఈ పేరు నవ్వే అవసరం లేకుండా ఉన్నదా? ఏమిటి వ్యత్యాసము అని అడిగితే అప్పుడు ఆమె ఆయన పేర్లు పెట్టినటువంటి పేర్లకన్నిటికీ కూడా ఏ విధంగా సామంజస్యం లేదు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి ప్రస్తావన చేస్తూ ఉన్నది మదాలస. ఏమంటున్నది అంటే, మొదటి వానికి ఏం పేరు పెట్టినావయ్యా? విక్రాంతుడు. సంస్కృతంలో క్రాంతము అనంటే ప్రయాణం చేసి వెళ్ళుట, ఒక దేశం నుండి ఇంకొక చోటికి వెళ్ళడము అని అర్థం. క్రాంతము అనంటే ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్ళడము. విక్రాంతము అంటే చాలా వేగంగా వెళ్ళేటువంటి వాడు అని అర్థం. ఎందుకు నాకు నవ్వు వచ్చినది అంటే, దేహంలో ఉన్నటువంటి ఏ జీవుడు పరమాత్మ ఉన్నాడో వాడు వేగంగా వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటావో అక్కడ వాడు ఉండనే ఉన్నాడు. అక్కడ ఉన్నాడు పరమాత్మ అని మనం అనుకుంటూ ఉంటాము. ఇక్కడ లేడా అంటే ఇక్కడ ముందే వచ్చి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మకు వేగంగా పరిగెత్తడం అనేటువంటిది ఎట్లా పొసుగుతుంది? అందుకని నాకు నవ్వు వచ్చినది అన్నది. మరి రెండో వాడి పేరు పెడితే ఎందుకు నవ్వినావు అన్నాడు. రెండో వాడి పేరేమిటి? సుబాహు. బాహువులు మంచి మంచి బాహువులు గలవాడు అని అర్థం. బాహువులు అంటే భుజాలు. భుజాలు అనేటువంటివి ఎవరికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి. లోపల ఉన్నటువంటి జీవుడు వాడు పరమాత్మనే అయ్యుంటూ ఉండగా పరమాత్మకు శరీరమే లేదు. అశరీరం వా వసంతం అని ఉపనిషత్తులన్నీ చెప్పుతూ ఉండగా శరీరం లేని వానికి బాహువులు ఎక్కడి నుంచి వచ్చినా ఈయన నవ్వు వచ్చినదయ్యా నాకు, అందుకని ఆ పేరు నాకు నచ్చలేదు అన్నది. మరి మూడవ పేరు పెడితే ఎందుకు నవ్వినావు అన్నది. మూడవ పేరు ఏమిటి? శత్రుమర్దనుడు అని. అప్పుడు మదాలస ఆయనతో ఏం చెబుతూ ఉన్నదంటే, ఏవయ్యా, శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు లోపల ఉన్నటువంటి పరమాత్మకు ఎవరు లేరుగాక లేరు. క్రోధాదీనాం. శత్రువు అనేటువంటి వాడు ఎప్పుడు ఏర్పడతాడు లోకంలోనంటే, నాకంటే బయట ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నప్పుడు శత్రుతాభావం అనేటువంటిది ఏర్పడుతుంది. నాకంటే బయట ఇంకొకడు నాకన్నా వేరే వాడున్నాడు అనే భావం ఏర్పడ్డప్పుడు.
ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అని అంటే మదాలస చిన్నపిల్లవానికి బుజ్జగింపు చేస్తున్న సమయంలో కొన్ని మాటలు ఏమన్నది అని అంటే అనేక శరీరాలు ఉన్నాయి, శరీరాలన్నీ నడుస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి, తింటూ ఉన్నాయి అంటే వాటన్నిటిల్లో శరీరాల్లో ఒక చైతన్యం అనేటువంటిది ఉన్నది అని చెప్పుకున్నాం. ఇన్ని శరీరాలు ఉన్నప్పుడు ఇన్ని చైతన్యాలు లేవు. మైకులో కరెంట్ ఉన్నది, కెమెరాలో కరెంట్ ఉన్నది, ఫ్రిడ్జ్లో కరెంట్ ఉన్నది, ఫ్యాన్లో కరెంట్ ఉన్నది అని అంటే ఇన్ని వస్తువులలో ఉన్నటువంటి కరెంటులు వేరువేరుగా ఉన్నాయా? అన్నిటిల్లో ఉన్నటువంటి కరెంటు ఒకటే కరెంట్ అయి ఉంటూ ఏ విధంగా ఇన్ని వస్తువులతో భిన్నమైనటువంటి పనులను చేయిస్తూ ఉన్నదో అందరి శరీరాల్లో ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో అందరిలో ఉండేటువంటి ఒకే చైతన్యము ఇన్ని రూపాలుగా మనకు కనబడుతూ ఉన్నదయ్యా. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే అయి ఉన్నది అన్న తర్వాత ఒకటి అయి ఉన్నవానికి శత్రుత్వం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఒకడు ఉన్నాడు అనుకో, తనపైన తనకు శత్రుత్వం ఉంటుందా? ఎదుటివాణిలో శత్రుత్వం ఎందుకు రావడం లేదు? నీకు వీడు శత్రువుని ఎందుకు అనుకోవడం లేదు? నా శరీరంలో చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే వాని శరీరంలో ఉన్నది అని అన్న తర్వాత వాడు నేను ఇద్దరం వేరు కాదు అని అన్న తర్వాత శత్రుతాభావం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? శత్రుత్వమే లేదు అన్న తర్వాత శత్రువులను మర్దించేవాడు అనేటువంటిది ఎట్లా పొసుగుతుంది? అందుకని నీ పేరు నాకు నచ్చలేదు. ఈ విధంగా రాజుగారు ఏవేవి పేర్లు పెట్టినాడో ఆ పేర్లనన్నిటిని కూడా నచ్చలేదు అని తాను పెట్టినటువంటి పేరు ఏ విధమైనటువంటి పేరు అని అంటే